Hi viewers, welcome to our channel Teacher Director. In this video, we are going to discuss about this problem, page number 66, example 7 in 10th class maths textbook, chapter number 3, pair of linear equations in two variables. 10వ తరగతి 3వ పాఠం నుంచి పేజ్ నెంబర్ 66 ఎగ్జాంపుల్ 7 అంటే తెలుగు మీడియం వాళ్ళకి పేజ్ నెంబర్ 67లో ఉంటుంది. ఓకేనా? రెండు జతల రేఖీ సమీకరణాలు, రెండు చరరాశుల్లో రేఖీ సమీకరణాల జత అనే పాఠం నుంచి ఈ ప్రాబ్లం మనం చేద్దాం. ద ప్రాబ్లం ఏమన్నా అంటే టూ రైల్స్ రిప్రజెంట్ లీనియర్ ఈక్వేషన్స్. రెండు రైలు పట్టాలు ఉన్నాయంట. ఆ రెండు రైలు పట్టాలని ఈ విధంగా ఈక్వేషన్స్ ద్వారా రిప్రజెంట్ చేశారు. ఓకేనా? ఇచ్చినప్పుడు విల్ దే క్రాస్ అంటే ఈ రెండు ఇలా క్రాస్ అవుతాయా అని అడుగుతున్నారు. ఇలా క్రాస్ అవుతాయా అంటే ఒకదానికొకటి టచ్ అవుతాయా అని. మన దగ్గర ఆల్రెడీ సొల్యూషన్ ఉంది. x ప్లస్ 2y మైనస్ 4 ఈక్వల్ టు 0, 2x ప్లస్ 4y మైనస్ 12 ఈక్వల్ టు 0. దీస్ ఆర్ ద గివెన్ టూ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. మనకి ఇచ్చినటువంటి సమీకరణాలు ఈ రెండు. వీటిని బేస్ చేసుకొని ఈ రెండు ఇలా క్రాస్ అవుతాయా లేదా ప్యారల్గా ఉంటాయా లేదా కోఇన్సిడెంట్ లైన్సా చెప్పమంటున్నారు. ఫస్ట్ ఏం చేద్దామంటే చూడండి, సెకండ్ టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది మూడిట్లో. దీన్ని రీఅరేంజ్ చేస్తే 2 1s are 2 అంటే x, 2 2s are 4 అంటే 2y, 2 6s are 12 మైనస్ 6 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి, దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0తో దీన్ని కంపేర్ చేసినప్పుడు ఇక్కడ a1 ప్లస్లో 1, b1 ప్లస్లో 2 కామా c1 ప్లస్లో మైనస్ 4 వచ్చినాయి. ఓకేనా? దీన్ని సెకండ్ ఈక్వేషన్ కాబట్టి ఇది a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0తో కంపేర్ చేద్దాం. ఇక్కడ a2 అంటే ఎంత అమ్మా? ఇక్కడ x ముందు ఏం లేదు కాబట్టి 1. నెక్స్ట్ b2 ప్లస్లో 2, c3 ప్లస్ c2 ప్లస్లో మైనస్ 6. ఇక సేమ్ ఇక మనం క్యాలిక్యులేట్ చేస్తాం. a1/a2 క్యాలిక్యులేట్ చేయండి ఫస్ట్. ఓకేనా? a1/a2 క్యాలిక్యులేట్ చేస్తే a1 అంటే 1, a2 అంటే 1. నెక్స్ట్ b1/b2ని క్యాలిక్యులేట్ చేస్తే b1 2, b2 2, 2/2 క్యాన్సిల్ అయిపోతే 1. దీని వాల్యూ కూడా 1. ఓకేనా? c1/c2ని క్యాలిక్యులేట్ చేయండి. c1 అంటే -4, c2 అంటే -6, మైనస్ 4/-6 మైనస్ మైనస్ క్యాన్సిల్, 2 2s are 4, 2 3s are 6 అంటే 2/3. అబ్జర్వ్ చేస్తే a1/a2, b1/b2, c1/c2 క్యాలిక్యులేట్ చేసాం. a1/a2 అనేది 1 వచ్చింది, b1/b2 అనేది 1 వచ్చింది, c1/c2 అనేది 2/3 వచ్చింది. అంటే ఇక్కడ a1/a2, b1/b2 రెండు ఈక్వల్ అయినాయి, లాస్ట్ది నాట్ ఈక్వల్. దేర్ ఫోర్ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఈ కండిషన్ కనుక వస్తే దోస్ ఆర్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ రైలు పట్టాలి. ప్యారలల్ రైల్స్ అంటే ఈ రెండు ఒకదానికొకటి క్రాస్ అవ్వవు, మీట్ అవ్వవు. అలా ఎంత దూరమైనా ఇలా వెళ్తూనే ఉంటాయని దాని అర్థం. ఓకే? దేర్ ఫోర్ దీస్ రైల్స్ ఆర్ ప్యారలల్ రైల్స్. దీస్ ఆర్ దే డోంట్ క్రాస్ ఈచ్ అదర్ అని రాయండి. ఓకేనా? దీస్ ఆర్ parallel rails, they don't cross each other. ఓకే? నెక్స్ట్ వీడియోలో మనం ఈ చాప్టర్కి సంబంధించి ఎక్సర్సైజ్ 3.2తో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.